జగన్ పాలనలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు ఏ అభివృద్ధికి నోచుకోకుండా మూడుబారిన రాష్ట్రానికి టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు సంక్షేమం, రాష్ట్రానికి అభివృద్ధి వంటి చిగురుటాకులు వస్తాయని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన యువగలం పాదయాత్ర విజయవంతమైన సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో జరుగుతున్న విజయోత్సవ సభకు రాజమహేంద్రపురం సిటీ నియోజకవర్గం నుంచి కార్లు, టెంపోల్లో నాయకులు, కార్యకర్తలు వేలాదిగా బయలుదేరి వెళ్లారు. ఆ వాహనాలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య తదితరులతో కలిసి ఆదిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం బస్టు పట్టిపోయిందన్నారు. యువగలం పాదయాత్ర ఓ పాశుపతాశ్రం వంటిదన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీసీ, ఎస్సీలతో పాటు అన్ని వర్గాల గలాన్ని వినిపించి లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేశారని తెలిపారు. యువగలం ముగింపు సభ నవశకానికి నాంది, అభివృద్ధికి పునాది వంటిదన్నారు. ఇదివరకే తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రకటించిన సూపర్ 6 మేనిఫెస్టో ప్రజల మనసులను చూరగొందని తెలిపారు. జగన్ రెడ్డి 42 మంది ఎమ్మెల్యేలను మార్చాలనుకుంటున్నారని, కానీ 151 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను పెట్టుకున్నా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవటం ఖాయమన్నారు. 2024లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. మేమందరం కూడా కష్టపడి పవన్ కళ్యాణ్తో కలిసి గవర్నమెంట్ ప్రారంభం చేయడం ఖాయం. మేము వచ్చిన వెంటనే ఎంప్లాయీస్కి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఖచ్చితంగా అంచెల వారీగా వాటిని సాల్వ్ చేస్తాం. ఎవరికి ఏ విధంగా కూడా ఇబ్బంది కలిగించాం. ఇసుక విధానం మారుస్తాం. అలాగే ఈ లిక్కర్ విషయంలో కూడా పాత పద్ధతిలోనే వెళ్ళే విధంగా చేస్తామని, అనేక మార్పులు తీసుకొస్తామని చెప్తుంటే అందరికీ కూడా ఒక నూతన ఉత్సాహం. ఈ రాష్ట్రానికి మరలా మంచి రోజులు రాబోతున్నాయనే భావం ప్రతి ఒక్కరిలోనూ కనపడుతుంది. ఖచ్చితంగా అందరి యొక్క కృషితోటి, పవన్ కళ్యాణ్ గారి జనసేన కృషితోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఈ రాష్ట్రం మరలా పూర్వ వైభవం తీసుకురావడం కూడా ఖాయం. ఈరోజు యువగలం మరి నారా లోకేష్ గారు కుప్పం నుంచి ఏదైతే ప్రారంభించారో మరి మొన్నటి దినాన యువగలం పాదయాత్ర ముగింపు జరిగింది. ఈ రోజున భారీ ఎత్తున విజయనగరంలో మరి భారీ సభ జరుగుతుంది. ఈ సభ ముఖ్య ఉద్దేశం మరి ఈ రోజు నుంచి ఈ సభే మరి ఎన్నికలకి దిశగా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అతిరథ నాయకులందరూ కూడా ఒక వేదిక మీద మరి ఎలక్షన్కి వెళ్ళే సభగా మేము భావిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి విశాఖపట్నం చేరుకున్నారు. మరి 2 గంటలకు ప్రారంభమయ్యే సభ మరి ఈ రోజున ఎక్కడ చూసినా సరే మరి రోడ్లు కిక్కిరిసి ఉండడం మనం చూసాం. ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచేలాగా ఈరోజు సభ జరుగుతుంది. ఏదైతే ప్రజలు ఈ 4.5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారో రానున్న రోజుల్లో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మళ్ళీ ప్రజల సంక్షేమం దిశగా మరి 2 పార్టీలు ముందుకెళ్తాయని తెలియజేస్తున్నాం. యువగలం పూర్తి చేసుకొని భారీ బహిరంగ సభకు ఈ పార్టీకి సంబంధించి యువకులు అత్యధికంగా యువకులు ఎక్కువగా పాల్గొనడం జరిగింది. రాజమండ్రి నుంచి కూడా దాదాపు 990 మంది ట్రైన్ల ద్వారా, బస్సుల ద్వారా, కార్ల ద్వారా మేము ప్రయాణం ఇప్పుడు అవుతున్నాం. సభ విజయవంతం జరగాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పిలుపు ఇది ఎలక్షన్లకి విజయబేరిగా మారుతుందని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం.